ఒక ఊరిలో ఒక ముసలి కుమ్మరి ఉండేవాడు. ఆయన చేసే మట్టి పాత్రలు, బొమ్మలు చాలా అందంగా ఉండేవి. ఆయన దగ్గర ఒక యువకుడు పని నేర్చుకోవడానికి చేరాడు. ఆ యువకుడికి చాలా తొందరపాటు ఎక్కువ. త్వరగా నేర్చుకుని గొప్పవాడినైపోవాలని అతని ఆశ. ఒకరోజు ఆ కుమ్మరి ఒక అద్భుతమైన మట్టి విగ్రహాన్ని తయారుచేస్తున్నాడు. యువకుడు చూసి, గురువుగారు, మీరు గంటల తరబడి ఆ విగ్రహం మీద ఎందుకు అంత శ్రద్ధ పెడుతున్నారు? కేవలం మట్టి కదా, ఎలా చేసినా అమ్ముడుపోతుంది కదా అన్నాడు. దానికి ముసలి కుమ్మరి నవ్వి, నాయనా, నేను మట్టికి రూపమివ్వట్లేదు, నా నమ్మకానికి ప్రాణం పోస్తున్నాను, సరిగ్గా గమనించు అని ఒక పక్కన పడి ఉన్న గట్టి మట్టి ముద్దను చూపించి, దీనితో ఒక బొమ్మ చెయ్యి అన్నాడు. యువకుడు ఉత్సాహంగా ఆ గట్టి మట్టిని తీసుకున్నాడు. కాని అది చాలా గట్టిగా ఉండటంతో బొమ్మ రావట్లేదు. విసుగు వచ్చి దానిపై నీళ్లు పోశాడు. అది బురదగా మారిపోయింది. మళ్లీ ఎండలో పెట్టాడు. అది ఎండిపోయి పగుళ్ళిచ్చింది. ఎంత ప్రయత్నించినా అతనికి సరైన రూపం రాలేదు. అప్పుడు గురువుగారు ఆ యువకుడిని పిలిచి ఇలా అన్నారు, చూడు నాయనా, నువ్వు మట్టిని మార్చాలని చూస్తున్నావు. కాని మట్టిని మార్చే ముందు నీ ఓర్పును, నీ చేతిలోని నైపుణ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. మట్టి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, దాన్ని మార్చే శిల్పి మారాలి. గురువుగారు ఆ బురదగా ఉన్న మట్టిని తీసుకుని అందులో సరైన మోతాదులో నీరు కలిపి ఏకాగ్రతతో చక్రం మీద తిప్పుతూ కొద్దిసేపట్లోనే ఒక అద్భుతమైన దీపాన్ని తయారుచేశారు. యువకుడికి తన తప్పు తెలిసొచ్చింది. విజయమనేది వేగంలో లేదు, మనం చేసే పనిలో పెట్టే స్పష్టత మరియు ఓర్పులో ఉందని అర్థం చేసుకున్నాడు. నీతి: పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు వాటిని నిందించడం మానేయండి. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన నైపుణ్యాన్ని, ఓర్పును మీలో పెంచుకోండి. మిమ్మల్ని మీరు మలుచుకున్నప్పుడే ప్రపంచం మిమ్మల్ని ఒక అద్భుత శిల్పంగా గుర్తిస్తుంది.